సో ఈ వైట్ డిశ్చార్జ్ అనేది ప్రెగ్నెన్సీలో కొంచెం ఎక్కువగా వచ్చి చూడటం అనేది నార్మల్ అనిపించినా కూడా కొన్ని సందర్భాల్లో మనం చాలా అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా 5 సందర్భాల్లో, అంటే 1 ఇన్ఫెక్షన్స్ వలన డిశ్చార్జ్ రావచ్చు, ఇంకా వేరే 4 డిశ్చార్జెస్ అనేది, అంటే 4 సిచ్యువేషన్స్ అనేది ప్రెగ్నెన్సీలో మాత్రమే చూసేవి. అంటే ఎప్పుడైతే కనుక మనకి ప్రెగ్నెన్సీ అనేది ఈ మదర్కి బేబీకి అటాచ్మెంట్ ఎప్పుడైతే జరుగుతుందో దాన్నే మనం ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అంటాము. అప్పుడు వైట్ డిశ్చార్జ్లో సన్నటి బ్లీడింగ్ అనేది చూస్తూ ఉంటాం. అదేవిధంగా డెలివరీ పెయిన్స్ రాబోయే ముందు దాన్ని మనం షో అనేది అనటం జరుగుతుంది. ప్రతి ప్రెగ్నెంట్ మదరు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ముఖ్యంగా ఏంటంటే 4వ నెల నుంచి 5వ నెల, అంటే 16 వారాల నుంచి 20 వారాల టైంలో ఒక్కొక్కసారి గర్భసంచి ద్వారం అనేది